హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేపాక్షి. లేపాక్షి హిందూపుర పట్టణ సమీపాన 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షి అనగా ముందుగా మనకు గుర్తొచ్చేది బసవేశ్వరుడు. బసవేశ్వరుడు అంటే ఇది ఏకశిలా విగ్రహం అనమాట. ఒక గుట్ట వంటి ఏకశిలా రాయితో ఇక్కడ పూర్వం ఒక శిల్పి నిర్మించాడు ఈ విగ్రహాన్ని. దీన్నే బసవేశ్వరుడు అంటారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి వెల్కమ్ పలుకుతున్నట్లు రీతిగా కూర్చుంటుంది బసవేశ్వరుడు. సో బసవేశ్వరుడు ఎత్తు 15 అడుగులు, పొడవు 22 అడుగులు పొడవు ఉంటుంది. సో పక్కనే నీటి గుంతలో తామర పూలతో కూడిన నీటి సరస్సు అంటే నీటి కొలను ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు నిత్యం బోర్లో నుంచి నీళ్ళు వదులుతూ ఉంటారు. సో ఇక్కడే వచ్చిన పర్యాటకులు ఆహ్లాదంగా కూర్చోవడానికి, ఫ్యామిలీతో సహా కూర్చోవడానికి బాగా తోట వంటి నిర్మాణంతో ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. సో అలాగే ఇక్కడ నంది విగ్రహం నుంచి 200 మీటర్ల దూరంలో వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఫస్ట్ నందిని దర్శించిన తర్వాతే వీరభద్రేశ్వర స్వామిని దర్శిస్తే మంచిది. సో పురాణాల ప్రకారం నందిని చూడని వారు పందితో సమానం అంటారు. అది చాలా విన్నాను, నాకైతే తెలియదు దాని గురించి పెద్దగా. సో ఇక్కడ నంది విగ్రహాన్ని పరిశీలిస్తే చాలా అద్భుతంగా శిల్పి చెక్కాడు. మధ్యలో గంటలతో తయారు చేసిన నందికి గంట అలంకరణ చాలా బాగుంటుంది. సో అది వస్తుంటే సౌండ్ గజ్జలు. లేపాక్షికి అయితే అమ్మతో కలిసి వచ్చేసాను. అమ్మ చూసి చాలా సంతోషపడింది. నేను ఎప్పుడూ చూడలేదురా, ఇంత దగ్గరుండి కూడా చూడలేదు, ఈరోజు నువ్వు తీసుకెళ్ళావు, చాలా సంతోషంగా ఉంది అందమ్మ. సో మొత్తం రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోతున్న సమయంలో ఈ జటాయు పక్షి ఈ లేపాక్షి గ్రామ సమీపమున అడ్డుపడిందనమాట. అప్పుడు జటాయువుకు రావణాసునికి భీకర యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో జటాయు యొక్క 2 రెక్కలు తొలగిపోతాయి అన్నమాట. సో ఆ సమయంలో అక్కడ పడిపోయినప్పుడు శ్రీరాముడు అటు చూసి మన పక్షిని లే పక్షి అని పిలువగా ఆ ఊరికి లేపాక్షి అనే పేరు వచ్చింది. గెటప్ బర్డ్ అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మన నందిని చూసారా, నంది అంటే ఆనందం. సంస్కృతి భాషలో నంది మీనింగు ఆనందం, సంతోషం, తృప్తి అని పదాలు వస్తాయి. సో దానికి శివుని యొక్క సంరక్షణగా నందిని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా లేపాక్షిని శని ఆదివారాలు దర్శించవలసిందిగా కోరుతున్నాం. ఈ వీకెండ్ డేస్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి, బెంగళూరు, హైదరాబాద్ నుంచి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. సో మీరంతా కలిసి చూసి ఆనందాన్ని పంచుకోండి. పార్ట్ 2లో మన ఆలయం గురించి, వీరభద్రేశ్వర టెంపుల్ గురించి చక్కగా వివరించుకుందాం. సో ఇక్కడ మనం చూసి సంతోషించండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నంది విగ్రహం పక్కనే కొండపైన జటాయు కనబడుతుంది కదా, ఇక్కడ పార్క్ ఉంది, చాలా చక్కగా ఉంటుంది. 10 రూపాయలు ఎంట్రీ టికెట్ అనమాట. సో అక్కడికి వెళ్ళి చుట్టూ ప్రదేశాన్ని చూసి కొండపైకి ఎక్కి చూశారంటే చాలా చక్కగా లేపాక్షి గ్రామం అంతా కనపడుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా అటు వెళ్ళినప్పుడు జటాయు పార్క్ను సందర్శించండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. సో చిన్న గ్రామం అయినా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.